నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటూనే ఉంది. ఇలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వంలో కూడా జనసేన తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా చేసుకుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, జనసేన తీసుకున్నటువంటి ఒక నినాదం గావచ్చు, వారు వెళ్ళే ఒక ఏదైతే ఉందో, విధానం ఉందో, దానికి సంబంధించి ప్రజలు కూడా వెల్కమ్ చెప్తున్నారు. హర్షిస్తున్నారు. ఇలాంటి క్రమంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీని ఎలా అయినా సరే గద్దె దించాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పంతోనే అడుగులు ముందుకు వేశారు. ఇలాంటి సమయంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు, నాటకీయమైనటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి. అందులో ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశానికి సంబంధించి. ఇటువంటి క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఆయన ములాఖత్తులో ఆయనతో మాట్లాడిన తర్వాత ఇద్దరు రాజకీయ అంశాలపై ఒక చర్చ జరిగిన తర్వాత ఆయన జైలు నుంచి బయటికి రాగానే కూటమిగా మేము జతకడుతున్నాం అన్నారు. అదే విధానంతో వెళ్ళారు. ఎన్నికలకు ఒక మంచి మేనిఫెస్టోతో కూడా బయటకొచ్చారు. ఇలాంటి క్రమంలో ప్రజలు కూడా ఆదరించారు. 5 ఏళ్ల పాటు ఫ్యాన్ పార్టీ నేతలకు అవకాశం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కూటమి నేతలకు అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మార్పు అనేది సహజంగా ఎవరైనా చూసుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రజలంతా కూటమికి అధికారాన్ని అప్పగించారు. ఇలాంటి క్రమంలో దాదాపుగా ఏడాదిన్నర పూర్తయింది. మంచి పరిపాలనాపరమైనటువంటి అంశాలు, అలాగే అనేక సంక్షేమ పథకాలు, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తుంది కూటమి. ఇలాంటి సందర్భంలో కాస్త కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉన్నాయి. వాటిని ఆ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సరి చేసుకుంటున్నారు. అదే రాజకీయం అంటే. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీలోనే ఒకరికొకరికి పడకపోవటం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు చేసుకోవటం, అవినీతి అక్రమాలకు సంబంధించి నువ్వు అది చేసావంటే నువ్వు ఇది చేసావని చెప్పి రకరకాల. ఇలాంటి క్రమంలో జనవాణి కార్యక్రమం ఏదైతే జనసేన నిర్వహిస్తుందో ఆ జనవానికి ఎన్నో వందలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయట. ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి వందల సంఖ్యలో ప్రతిరోజు జనవాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తున్నారో అప్పుడు. అయితే ఇక్కడ ప్రజా దర్బారుకు ఆ రకమైనటువంటి కంప్లైంట్స్ రావట్లేదు. కేవలం జనవానికే వస్తున్నాయి. అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ ఏమాత్రం వారు పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల అనుచరులు కావచ్చు, లేకపోతే అధికారుల చుట్టూ ఉన్నటువంటి ఆ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టింది. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు చేర్పులు దానికి సంబంధించి అన్నీ జరగాలి. చేంజెస్ అనేది మస్ట్గా ఉండాలి. ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు కానీ, ఫిర్యాదులు కానీ వాటిని బేస్ చేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఒక అప్పీల్ చేశారట. ఇప్పుడు అధికార వర్గాల్లో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నిత్యం ఎంతోమంది ప్రజలతో కనెక్టివిటీ ఉండేటువంటి డిపార్ట్మెంట్ అది. అలా చాలా ఉన్నాయనుకోండి. కాకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కువగా అవినీతి అక్రమాలు జరగటానికి ఛాన్సెస్ ఎక్కువ అనేది. దీనికి సంబంధించి రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ ఆయన ఉన్నారు. ఆయన పనితీరు వరకు ఓకే, ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ అంతా బాగానే ఉంది. కానీ ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది చేస్తున్నటువంటి పనుల వల్ల ఎంటైర్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంటుంది అని ఆ వచ్చినటువంటి కంప్లైంట్స్ని బేస్ చేసుకుని దానికి సంబంధించి ఆయన జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఒక సర్వే నిర్వహించారట ఇటీవల కాలంలో. అంటే తరచు వస్తున్నటువంటి ఫిర్యాదులు ఎంతవరకు వాస్తవం, దానిలో ఎంత నిజం ఉంది, ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అధికారి పైనో లేదంటే ప్రజాప్రతినిధిపై కంప్లైంట్లు రావడం సహజం. కొంతమంది ఇష్టం లేకపోయా కంప్లైంట్స్ ఇస్తారు. అతని మాట వినట్లేదని కొంతమంది, పాత కక్షల నేపథ్యంలో మరికొంతమంది, ఇట్లా ఉంటాయి సర్వసాధారణంగా.
కానీ వచ్చినటువంటి కంప్లైంట్లను సమీక్షించి పరిశీలించి దీంట్లో నిజమెంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారట. చూడండి, అంటే ఆయన ఇటీవల ఆయన వెళ్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే మార్గం ఉందో, విధానం ఉందో, దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పొంగనూరు నియోజకవర్గంలో మంగళంపేట గ్రామంలో అటవీ భూములను ఆక్రమించుకున్నటువంటి విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు. స్వయంగా ఆయనే పర్యటించి అక్కడి నుంచి ఆ విజువల్స్ అన్నీ తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి. అటవీ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్, ముఖ్యమైనటువంటి అధికారులతో భేటీ, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా సరే వారిని ఉపేక్షించవద్దు అని ఆయన ఆదేశాలు జారీ చేసినారు. దాని తర్వాత పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన ఒక ట్వీట్ చేయటం, 2000 సంవత్సరంలోనే ఆ భూములను మేము కొనుగోలు చేశాం అని చెప్పి. మరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి భూమిని ఎలా కొనుగోలు చేశారో ఎవరు కూడా అర్థం కావట్లే. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆయా డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి రిపోర్ట్స్ ఆల్రెడీ సిద్ధం చేశారట పవన్ కళ్యాణ్. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ మంత్రి గారి పేషీలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ ఇతర వ్యక్తుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడుతున్న వారు ఎవరు, అసలు ఏ నియోజకవర్గంలో ఎంత అక్రమాలు జరిగాయి. ఈ రోజుల్లో రెవెన్యూ ఆఫీస్కి కానీ, అంటే తహసీల్దార్ కార్యాలయం కానీ, ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆ కార్యాలయానికి వెళ్ళాలంటే ప్రజలు ఖచ్చితంగా వారి పనులు జరగాలి అంటే ఖచ్చితంగా వారి జేబులో డబ్బులు ఉండాల్సిందే. 100-200తో పని అవ్వదు, వేలల్లోనే ఉండాలి ఆ అమౌంట్. చిన్న సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఆ సర్టిఫికేట్పై తహసీల్దార్ సంతకం పెట్టాలన్నా గుమస్తాకి అటెండర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి. ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాస్త టైట్ చేసింది వాట్సాప్ సేవలని చెప్పి. గతంలో అయితే మరీ దారుణం. సో ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ వినతులు కానీ ఫిర్యాదులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఒక బలమైనటువంటి వ్యవస్థగా వ్యక్తిగా మారారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక రికార్డు ఉంది. మరి ఇటువంటి సందర్భంలో 3 పార్టీల నాయకుల మధ్య సమన్వయం లేకుండా పనిచేస్తే ఎవరి దారి వారిదే ఏమైనా తీరే అన్నట్లుగానే ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి. అది జరగకపోతే కూటమి ప్రభుత్వం కష్టాల్లోకి వెళ్తుంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటారు ముఖ్యమంత్రి అనేది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఆ మంత్రి నిర్వర్తిస్తున్నటువంటి శాఖలో ఇలా జరుగుతుందంటే ఆయనకు కూడా బాధ కలగొచ్చు, ఏంటి ఇలా చెప్తున్నారని. కానీ మరి అది తీసుకోకుండా ఎవరు ఏది చెప్పినా పాజిటివ్గా తీసుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ప్రక్షాళన అనేది జరిగి తీరాల్సిందే. కింద స్థాయి సిబ్బంది నుంచి సామాన్య ప్రజలు పీక్కొని తింటారు డబ్బుల కోసం. సో మరి అటువంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లో ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తారు, ముఖ్యంగా ప్రక్షాళన అనేది అవసరం అనేది పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినటువంటి అంశం అట. దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చగా దీనిపై మారింది. చూడాలి మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి వ్యవహారం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.